హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఐపీఎల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ 5 మ్యాచెస్ అయిపోయినాయి బ్రో. ఎలా ఉంది బ్రో ఐపీఎల్ ఫీవర్? టెన్షన్ గా ఉంది బ్రో. ఐపీఎల్ చూడాలంటేనే టెన్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే మా మెయిన్ గా ఏంటంటే మా సిఎస్కే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిందనే ఒక బాధ, దాంతో పాటు ఆ ఫస్ట్ మ్యాచ్ లో మేము ధోనిని చూడలేమనే ఒక పెద్ద మెయిన్ బాధ. కానీ ఐపీఎల్ చూడాలంటే ఇంట్రెస్ట్ వస్తుంది, ఎందుకంటే స్కోర్స్ అనేవి 200 పైన అవుతున్నాయి మాక్సిమం అన్ని స్కోర్స్. ఐపీఎల్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఈ ఐపీఎల్ చూడాలంటే కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది. ఇంకా ఏ టీం 200+ స్కోర్ చేస్తుంది, ఎవరు గెలుస్తారు, ఫైనల్స్ ఎవరు లేస్తారు అనే ఒక ఎక్సైట్మెంట్ మాకు. మరి ఫస్ట్ మ్యాచ్ లో చిత్తు ఓడిపోయింది కా బ్రో మన సిఎస్కే. సో మరి నెక్స్ట్ ఎలాంటి ప్లానింగ్ తో వస్తున్నారు బ్రో సిఎస్కే? ప్లానింగ్ అంటే అట్లా ఏం లేదన్న. ఏంటంటే పీచ్ కండిషన్ బాగాలేకుండే, ఓపెనర్ గా వీళ్ళు అంత మంచి సెట్ కాలే. దానివల్ల ఓపెనర్ సెట్ అవ్వడం వల్ల ఏంటంటే మిడిల్ ఆర్డర్స్ వాళ్ళకి ఈజీ ఛాన్స్ అవుతుంది. ఓపెనర్ సెట్ కాదు కాబట్టి దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఓపెనర్స్ లోనే రైట్ కాంబినేషన్ కాకుండా లెఫ్ట్ కాంబినేషన్, రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ ఉండాలి. ఏంటంటే రొటేట్ అవుతుంది, బౌలర్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది. అట్లా చేస్తారని ఆలోచన, ఎందుకంటే లెఫ్ట్ బ్యాట్స్మెన్ చేస్తారేమో. మరి నెక్స్ట్ మ్యాచ్ లో ధోని ఆడే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా బ్రో? ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. ప్రాక్టీస్ చేస్తుంది కానీ ఆడే అవకాశం అయితే లేవన్న, ఎందుకంటే నీ ఇంజురీస్ ఉంది కాబట్టి ఆయన మాక్సిమం 2-3 మ్యాచ్లు అయితే ఆడాడు. ఆఫ్టర్ 2-3 మ్యాచ్ ఆర్సీబీ మ్యాచ్ అయినాక వస్తాడేమో అని నా ఆలోచన. మరి ఆర్సీబీ లాంటి స్ట్రాంగ్ టీం ని ఎదుర్కోవాలంటే ధోని కూడా ఉంటే బాగుంటది కదా. మరి ధోని లేకుండా ఆర్సీబీ టీం ని ఆపగలరా ఈ జూనియర్స్ లైక్ ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో? అది కష్టమే అది, ఎందుకంటే దాంట్లో ఉన్న బౌలర్స్ మాక్సిమం ఏ టీమ్ లో లేరు, అంత టఫ్ బౌలర్స్. దాంట్లో ప్లస్ బౌలర్స్ కూడా బ్యాటింగ్ చేసే అంత కాంపిటీషన్ ఉంది ఆర్సీబీకి. అంటే నేను ఆర్సీబీ ఫ్యాన్ కాదు కానీ ఉన్నది నిజం చెప్పాలి. ఆర్సీబీలో ఏంటంటే ఆల్రౌండర్స్ ఉన్నారు మాక్సిమం. వాళ్ళు 250 స్కోర్ ఇచ్చినా ఈజీగా వాళ్ళు చేసే సత్తా ఉంది. కానీ ధోని ఉండాలి ఏంటంటే 40+4 ఉన్నను కూడా ఆయన మైండ్ సెట్ తో ఎట్లయినా సరే ఆపగలిగిన సత్తా ఆయనకు ఉంది. నా ఆలోచన ఏంటంటే ధోని రేపు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో లేకపోయినా సరే ఆర్సీబీ మ్యాచ్ కి రావాలని చెప్పి మా సిఎస్కే ఫ్యాన్స్ అందరూ మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే చెప్పలేం, ధోని లాస్ట్ సీజన్ రావచ్చు, ఆయన లాస్ట్ సీజన్ అయినా సరే ఆయనని కంప్లీట్ గా చూడాలని మా ఆశ. మరి ఈసారి నీ దృష్టిలో స్ట్రాంగెస్ట్ టీం ఏదంటే ఏం చెప్తావు? నేను స్ట్రాంగెస్ట్ టీం అంటే నా సైడ్ నుంచి ఎవరైనా సరే వాళ్ళ టీం చెప్పుకుంటారు, కానీ నా ఫస్ట్ పాయింట్ అయితే సిఎస్కే, దాని తర్వాత ఆర్సీబీ, ముంబై. బట్ హానెస్ట్ గా చెప్పాలంటే ఏది స్ట్రాంగ్? హానెస్ట్ గా అయితే ఆర్సీబీ. మరి ఈ సంవత్సరం ఆ 300 స్కోర్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మన హోమ్ టీం అయిన ఎస్ఆర్హెచ్ నుండి? అదే యాక్చువల్గా వెయిటింగ్ మేము. అది ఎస్ఆర్హెచ్ ఈజీ 300 స్కోర్ చేయగలరు. వాళ్ళ ఓపెనర్ వాళ్ళు ఇద్దరు, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఒకవేళ వాళ్ళు సెట్ అయిపోతే పవర్ ప్లే మొత్తం వాళ్ళు ఆడుకుంటే 300 స్కోర్ అనేది వాళ్ళకి అదే చిన్న ఛాయిస్, వాళ్ళకి ఈజీ బీట్ చేయగలుగుతారు. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ లో చూసినాం, వాళ్ళు ఈజీగా ఫస్ట్ పవర్ ప్లే అవుట్ అయిపోవడం వల్ల ఏంటంటే ఎస్ఆర్హెచ్ మొత్తం ట్రబుల్ అయింది. నేను ఏమనుకుంటున్నా అంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఇద్దరు ఒకవేళ సెట్ అయితే 300 స్కోర్ అనేది చాలా ఈజీ స్కోర్ వాళ్ళు ఎస్ఆర్హెచ్. మరి ఈసారి కప్పు కొట్టే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి? నేను ఈసారి కప్ అయితే యాక్చువల్గా నేను అనుకుంటుందంటే ముంబై కొడుతుంది నేను అనుకుంటున్నా. మరి మీ టాప్ 4 ప్రెడిక్షన్ ఏంటి బ్రో ఈ సీజన్? నా టాప్ 4 అయితే నేను అనుకుంది ఏంటంటే ఆర్సీబీ, పంజాబ్, సిఎస్కే, సన్ రైజర్. హాయ్. సో ఐపీఎల్ చూస్తారా? యా ఆబ్వియస్లీ చూస్తాను కదా. ఓకే, సో ఏ టీం కి సపోర్ట్ చేస్తారు? సిఎస్కే, చెన్నై సూపర్ కింగ్స్. చాలా 7 ఫర్ ఎ రీజన్. అవునా? సో మరి ఈసారి ఎలా ఉంది మీ టీం? ఎలా ఉంది? యాక్చువల్లీ ధోనిని చాలా మిస్ అవుతున్నాం అండ్ జడేజా ఆల్సో. బట్ వాళ్ళు ఉన్నారు అని చెప్పి కొంచెం సపోర్టివ్ ఉంటాం అండ్ టీం కూడా. సిఎస్కే నేను ఫస్ట్ నుంచి వెన్ ఐమ్ స్టడింగ్ 8th క్లాస్ అప్పటి నుంచి నేను సిఎస్కే ఫ్యాన్. సో వాళ్ళు లేరని చెప్పి వీ కాంట్ డిమోటివేట్ టీమ్, రైట్? సో వీళ్ళు ఉన్న ఒకటేలాగా ఉంటది, లేకపోయినా ఒకటేలా ఉంటది. బట్ కొంచెం మిస్ అవుతున్నాం ధోని. బట్ లాస్ట్ మ్యాచ్ కొంచెం చిత్తుగా ఓడిపోయారు కదా. మరి నెక్స్ట్ మ్యాచ్ కి ఎలాంటి ప్రిపరేషన్స్ తో వస్తారు? తల ఆడతాడా? ఒక అడుగు వెనకేసి సింహం గర్జించి సంథింగ్ అది ఆ డైలాగ్ ఐ డోంట్ నో పర్ఫెక్ట్లీ. ఒక అడుగు వెనకేసిందంటే ముందు సినిమా చూపిస్తుందని అర్థం. సో సిఎస్కే పక్కా ఫైనల్స్ కి వెళ్తది. మరి మీ దాంట్లో నుంచి జడేజా ఆర్ఆర్ తరపున వెళ్ళిపోయాడు, అక్కడ నుంచి సంజు శాంసంగ్ ని తెచ్చుకున్నారు. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? జడ్డు ఉంటేనే బాగుండేదా లేకుంటే సంజు శాంసంగ్ విల్ బెటర్ అంటారు? యాక్చువల్లీ లాస్ట్ మ్యాచ్ చూస్తే కనుక సంజు శాంసంగ్ వాజ్ లైక్ వర్త్. తీసుకున్నందుకు బానే ఆడారు. లాస్ట్ టైం వరల్డ్ కప్ మ్యాచ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఆడారు. బట్ జడ్డుని కూడా మిస్ అవుతున్నాం మేము, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న ప్లేయర్. అది చిన్న విషయం కాదు, మిస్ అవుతాం ఆబ్వియస్లీ, మిస్ కాకుండా ఉండం. బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ బ్యాక్. మరి ఈసారి స్ట్రాంగెస్ట్ టీం ఏదంటే ఏం చెప్తారు? ఈసారి స్ట్రాంగెస్ట్ టీం అంటే చెప్పండి. ఓకే, ఆర్సీబీ. ఆర్సీబీ బీయింగ్ ఎ సిఎస్కే ఫ్యాన్ ఐల్ సపోర్ట్ ఆర్సీబీ బికాస్ ఫస్ట్ కప్ చాలా అంటే చాలా డిమోటివేట్ చేశారు ఆర్సీబీని. లాస్ట్ ఇయర్ కప్ గెలిచింది, ఈ ఇయర్ కూడా కప్ గెలుస్తుంది అనుకుంటున్నాను.
బట్ ఐ ఆల్వేస్ సపోర్ట్ టు సిఎస్కే. మరి 10 years గా విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న 973 రన్స్ ఏదైతే ఉందో ఒక సీజన్ లో అది ఎవరు బ్రేక్ చేయట్లేదు. ఈసారి ఎవరైనా బ్రేక్ చేసే ఛాన్స్ ఉందా? ఎవరు చేస్తారు? ఓకే, సంజు శాంసన్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. Yeah. అండ్ ఆర్సీబీ విషయానికి వస్తే నాకు ఇంకొక రెస్పెక్ట్ పెరిగింది. 11 జెర్సీ వేసుకున్నారు, మీకు ఐడియా ఉంది అనుకుంటా. సో దాని వల్ల కూడా ఆర్సీబీ మీద నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది. యాక్చువల్లీ అపోజిషన్స్ ఉంటే సిఎస్ కింద ఆర్సీబీ ఫైటింగ్స్ అయితే ఉంటాయి, ఫ్యాన్ వార్స్ అవన్నీ అయితే. బట్ ఏది చేసినా గానీ ఆర్సీబీది ఈ 11 జెర్సీ చూడంగానే గాట్ ఎక్స్ట్రాడినరీ లవ్ ఆన్ ద ఆర్సీబీ.